మ్యాంగోస్‌తో ఎన్ని రెసిపీస్ అయితే చేయొచ్చో అన్ని రెసిపీస్ ట్రై చేయండి. ఎందుకంటే మనకు దొరికేది సమ్మర్‌లోనే కాబట్టి. నేనైతే ఈరోజు సమ్మర్ కోసం అని చెప్పి ఒక స్పెషల్ కూల్ సగ్గుబియ్యం మ్యాంగో పాయసం అయితే చేశానండి. చాలా యమ్మీగా వచ్చింది. ఇట్స్ టూ గుడ్. అసల చాలా ఫ్లేవరిష్‌గా అక్కడక్కడ మ్యాంగో పీసెస్ తగులుతా. రెసిపీలోకెళ్ళిపోదామా? ఒక గిన్నె పెట్టి ఒక కప్పు సగ్గుబియ్యం అయితే నానబెట్టాను. అదే కప్‌తో ఒక కప్పు వాటర్ పోసి వాటిని ఉడకపెట్టాలి. అది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దాని తర్వాత కాచి చల్లారబెట్టిన మిల్క్ అనేది అందులో యాడ్ చేసుకోండి. అది కూల్ అవ్వాలి కాబట్టి కొంచెం మనం కూల్‌గా ఉన్న మిల్క్ పోసుకుంటే చాలా బావుండిద్ది. నేను మ్యాంగో ప్యూరీ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను ఏ ఎసెన్స్ ఇందులో వాడట్లేదు. అంతా నేచురలే. దీనిలో కండెన్సర్ మిల్క్ 200 గ్రామ్స్ అయితే నేను వేశాను. మీ స్వీట్‌నెస్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి స్వీట్ అయితే. నాకు స్వీట్ లెస్‌గా ఉండాలి కాబట్టి కొంచెం తక్కువగానే వాడుతున్నాను. దీనికోసం నేను కట్ చేసి పెట్టిన బంగినపల్లి ముక్కలైతే అక్కడక్కడ ఫ్లేవరిష్‌గా తగులుతాయని అవి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కూడా యాడ్ చేసుకోండి. వీటిల్ని ఏంటంటే ముందుగా కట్ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ ఈజీగా ఉండిద్ది. తర్వాత లాస్ట్‌లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. దాని తర్వాత రిఫ్రిజిరేటర్‌లో 1 అవర్ పెట్టుకోండి. తర్వాత సర్వ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్